నాన్న? అస్మకా రాజ్యం. అస్మకాకి రాజధాని ఎదురా అస్సాం అయిపోయింది అంతా. ఇప్పుడు చెప్పుకున్నాం టెంటకు ముందు. అసలు మొత్తం మహాజనపదాలు ఏదిరా? వాటిని ఏమన్నానన్నా? షోడశ మహాజనపదాలు. అందులో దక్షిణ భారతదేశంలో ఉండే ఏకైక మహాజనపదం ఏదిరా? అస్మకా. అస్మకా రాజధాని ఏది అంటే పైతాన్, పోతన్ లేదా ప్రతిష్టానపురం ఏదైనా ఉంటేనన్నా. సో అస్మకా. మరి ఈ అస్మకా రాజ్యాన్ని తర్వాత ఏ మహాజనపదం జయించింది అని అంటే ఏదైనా మగధ. అంటే మన ఆంధ్ర ప్రాంతము అనేది ఏ మహాజనపదంలో మొదట్లో భాగంగా ఉండేది? అస్మక. ఆ తర్వాత మగధ. మరి మగధ అనేది ఏ సామ్రాజ్యంగా మారింది నాన్న? మౌర్య సామ్రాజ్యంగా. ఏ సామ్రాజ్యంగా? మౌర్య సామ్రాజ్యంగా. మరి మౌర్య సామ్రాజ్యానికి స్థాపకుడు ఎవరు అని అంటే ఎవరు నాన్న? చంద్రగుప్త మౌర్యుడు. మరి చంద్రగుప్త మౌర్యుడు యొక్క కొడుకు ఎవర్రా? బిందుసారుడు. బిందుసారుడు యొక్క కొడుకు అశోకుడు. మరి భారతదేశంలో తొలిసారిగా శాసనాలు వేయించింది మరి అశోకుడు యొక్క శాసనాలే కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటటువంటి ప్రాంతాల్లో బయటపడ్డాయి నాన్న. సో ఆంధ్రాలో బయటపడినటువంటి తొలి శాసనాలు ఎవరికి సంబంధించినవి అని అంటే అశోకుడికి సంబంధించినవి. ఏ జిల్లాలో బయటపడ్డాయి? కర్నూలు జిల్లాలో. సో ఏ ప్రాంతాల్లో? ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటటువంటి ప్రాంతాల్లో అవి బయటపడడం అనేది జరిగింది. సో మొత్తానికి ఆ ద్వారా అశోకుడు మన ఆంధ్ర ప్రాంతాన్ని పాలించాడు అనే విషయం మనకు తెలుస్తుంది. మరి మౌర్యుల తర్వాత మన ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన వారు ఎవరు అంటే శాతవాహనులు. ఎవరన్నా? శాతవాహనులు. సో శాతవాహనుల గురించి మనం 6వ తరగతిలో మనం మాట్లాడుకున్నాం. సో శాతవాహన వంశానికి స్థాపకుడు ఎవరు అని అంటే శ్రీముఖుడని. అందులో గొప్పవాడు ఎవరు అని అంటే మా బాలకృష్ణ బాబాయ్. బాలకృష్ణ బాబాయ్ అంటే ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన కొడుకు వాసిష్ఠపుత్ర పులమావి. ఆయన తర్వాత వచ్చిన వారసులో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. సో వీళ్ళందరూ ఎవరికి సంబంధించిన వారు నాన్న? సో ఆంధ్రాన్ని పాలించినటువంటి తొలి సామ్రాజ్యం ఏది అంటే భారతదేశాన్ని పాలించిన తొలి సామ్రాజ్యం ఏది అంటే సో శాతవాహనులు అంతరించిన తర్వాత ఎవరు వచ్చారు అంటే నాన్న ఇక్ష్వాకులు. ఎవరన్నా? మరి ఇక్ష్వాకుల్లోనే 4 రాజులు ఉండేవారని, వీరు అమరావతి దగ్గరలో నాగార్జున కొండ దగ్గర విజయపురి అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పాలించారని, వాళ్ళ దగ్గరలో ఉండే తెగలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారని 6వ తరగతిలో మనం చదువుకున్నాం నాన్న. మరి ఇక్ష్వాకుల్ని అంతం చేసి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే ప్రాచీన పల్లవులు. ఎవరన్నా? ప్రాచీన పల్లవులు. సో పల్లవులు అనే వాళ్ళు 2 కాలాల్లో ఉన్నారు నాన్న. ముందుండే వాళ్ళని ఏమంటాము అంటే ప్రాచీన పల్లవులు, ఆ తర్వాత ఉండే వాళ్ళని ఏమంటాము అంటే నవీన పల్లవులు అంటాం నాన్న.